वान्द्रियोगिडिम्बरेन्द्रविद्यामन्दे मुकुन्दप्रियां लक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्नां सर्वदा बालार्ककोटिप्रतिमां नेत्रां भजे सर्वमङ्गलमाङ्गल्ये शिवे అదే అక్షతలు వేయించా సార్ మీరు కూడా ఎట్లయినా లేదు సార్ ఓం యోవేదాం బ్రహ్మణ వేదామృతేన ఉదామృతే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ కీర్తిం ప్రజాం దిదో భాగదే నైవేనం ప్రణతే బ్రాహ్మణ ఋషే ఉద్ధరేదు ఓం ఒకరు చిన్నవాడు మేడం మీరు కొంచెం ముందుకు రండి మేడం జీవన్ ఓకే ఓకే జీవన్ కొంచెం దగ్గరకు ఓకే ఒక్క నిమిషం సార్ చూడండి అన్నా నాకు కొంచెం ఓన్లీ సర్జికల్ గైనిక్ గానీ సర్జరీ గానీ పోస్ట్ ఆప్ ఎనీ సర్జికల్ ఎమర్జెన్సీ వైట్ హౌస్ తీసుకెళ్ళి వైట్ హౌస్ అందరూ కలిసిపోదాం అందరూ గుడికాలు పెట్టి లోపలి ఈరోజు సూర్యాపేట పట్టణంలో
అమర్నాథ్ హాస్పిటల్స్ అమర్నాథ్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. డాక్టర్ అనుష గారు తన పట్టుదలతోటి ఇంత పెద్ద బిల్డింగ్ను, వారి సొంత బిల్డింగ్ను ఇంత బ్రహ్మాండంగా ఆధునీకరణ చేపించి 100 పడకల ఆసుపత్రిగా చేయడం సూర్యాపేటకు దర్శనీయం. వారికి ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం, మా యువ నాయకులు సర్వోత్తమ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మా తరఫున మేము మీకు ఎప్పటికి కూడా అనుష వాళ్ళ ముత్తాత కాడి నుంచి కూడా మా కుటుంబానికి దగ్గర, మా నాన్నగారికి వాళ్ళ తాతగారు చాలా దగ్గర ఉండే, వాళ్ళ తాతగారు ఇచ్చిన ప్లేస్లోనే సూర్యాపేటలో మేము 2 ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ రోజుల్లో 1970s కట్టుకోవడం జరిగింది, అనుకోవడం జరిగింది. అంటే వారి కుటుంబ సంబంధం అట్టుండే. దాని తర్వాత శివయ్య గారు కూడా బాగా పరిచయం. అమర్నాథ్ గారు అయితే మా అన్నయ్య క్లాస్మేట్, నాకు బాగా క్లోజ్ ఉంటుండే. మా కుటుంబానికి మా అన్నలతోటి అమర్నాథ్ అన్న మాకు చాలా దగ్గర ఉంటుండే. అమర్నాథ్ అన్న కూడా చాలా మృదు స్వభావి, తక్కువ మాట్లాడతాడు, చాలా మంచివాడు ఉండే. అన్న కూతురు అనుష గారికి భగవంతుని ఆశీస్సులు మా ఎట్లా ఉంటాయి, భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు పేదవారికి కూడా అందుబాటులో ఉన్నట్టు వైద్యం చేసి పేదవారిని కూడా మీరు ఆకట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు సూర్యాపేట పట్టణ కేంద్రంలో గౌరవనీయురాలు డాక్టర్ అనుష గారు అమర్నాథ్ హాస్పిటల్ను ఈరోజు గౌరవనీయులు అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యదర్శి అన్న గౌరవనీయులు వేనారెడ్డి గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషం. వారు నేర్చుకున్న వైద్య వృత్తి, నేను పుట్టిన గడ్డలో పేద ప్రజలకు నేను సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు పట్టణ ప్రజల పక్షాన, జిల్లా ప్రజల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో వైద్య వృత్తిని నేర్చుకున్న వాళ్ళు విలాసవంతమైన జీవనంతో పాటు డబ్బు మీద కూడా మమకారం ఉండి హైదరాబాదులో ఇక్కడ పెద్ద పెద్ద సిటీలో ప్రారంభించకుండా ఒక పేద ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వారి హాస్పిటల్ను ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా ఆ కుటుంబానికి, అన్నవాళ్ళ కుటుంబానికి చాలా సంబంధాలు నేను వారికి చెప్పడం జరిగింది. ఏదైతే అన్న చెప్పినట్టుగా పేద ప్రజల కోసం మీరు కొంతవరకు సేవ చేయడానికి వచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు ముగిస్తాను. అందరికీ నమస్కారం. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ వేనారెడ్డి గారికి, అలాగే మన చెవిటి వెంకన్న గారికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వారు కోరుకున్నట్టు పేద ప్రజలకి నేను నా సహకార్యాలు అందిస్తానని తెలియజేస్తున్నాను.